బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ చికటిపల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రాథమిక హక్కులను హరించే విధంగా వ్యవహరిస్తున్నదని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ 10 ఏళ్లలో తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను తుంగలో తొక్కుతూ కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారని ముఠా జయసింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ సారథి, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్రాన్ని కూడా దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానుభావుడైన కేసీఆర్ గారిని మరి ఏ విధంగా అయితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన అనుచిత వ్యాఖ్యలని మేము నిరసన తెలియజేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలని వెంటనే వెనుకకు తీసుకోవాలి. ఇలాంటి మీ వ్యాఖ్యలు, మీ చేష్టలు మంచివి కావని మేము తెలియజేస్తూ మరి మీరు కేసీఆర్ గారి మీద చేసిన వ్యాఖ్యలకు గాను మీరు వెంటనే క్షమాపణ చెప్పవలసిందిగా మేమందరం కోరుతూ జై తెలంగాణ, జై కేసీఆర్.